ఈ విధంగా 100 రోజుల్లో ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దానికి వడ్డీ కట్టాల్సి వచ్చినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న విషయంతో ఈరోజు ప్రజలకు ఏదైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేస్తారో అది చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. వీటిలన్నిటి యాక్చువల్గా ప్రజలకు చెప్పబోతే వాళ్ళే మాకు ఎదురు చెప్తున్నారు, సార్ మాకు అన్నీ తెలుసు, మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో యాక్చువల్గా ప్రతి ఇంటికి పోయి ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే దాన్ని వివరిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అడిగి బాగానే వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పబోయే ముందు వాళ్ళే చెప్తున్నారు, సార్ వీఆర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాం, పెన్షన్ చక్కగా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే 1000 రూపాయలు పెంచేశాడు ఒకేసారి. జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి సంవత్సరం 250 పెంచాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పెంచారు. 3 నెలలు అరియర్స్ ఇస్తా అన్నాడు, మేము నమ్మలా, కానీ మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా 1వ తేదీ ఆదివారం వస్తుందంటే ముందు రోజు ఇచ్చాడు. ఇలా వాళ్ళే చెప్తున్నారు. ఆ వృద్ధులు కావచ్చు, వికలాంగులకైతే 3,000 నుంచి 6,000 చేశారు. ఎవరైనా పెరాలసిస్ వచ్చి బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే వాళ్ళకి 15,000 చేశారు. ఇది ఒక విజన్ ఉన్న నాయకుడు చేసే పని. అంటే ఒక పక్క డెవలప్మెంట్ చూస్తూ రెండో పక్క సంక్షేమం కూడా. ఆ కార్యక్రమంలో ఈరోజు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలని 16,437 మెగా డిఎస్ అనౌన్స్ చేశారు. 65.15 లక్షల మందికి పెన్షన్స్ నెలకి 4,000 యాక్చువల్గా ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీ అధికారులకు జీతాలు వస్తున్నాయి. ఒకప్పుడు వచ్చేది లేదు. ఎందుకంటే అధికారులు సంతృప్తిగా ఉంటే, అధికారులు ఆనందంగా ఉంటే పని బాగా చేస్తారు. అది ముఖ్యమంత్రి గారి విజన్. కాబట్టి 1వ తేదీ వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని ఖజానా లోటు, ఖజానా లేదు, ఖాళీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పు అయినా 1వ తేదీ ఈరోజు అధికారులకు జీతం ఇస్తున్నా వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా రైతులు, మన రాష్ట్రానికి రైతులు వెన్నెముక. ఏ రాష్ట్రమైనా అంతే. 65% రైతులు యాక్చువల్గా ఈరోజు ఉన్నారు. రైతు సంవత్సరం అంతా పంట పండిస్తాడు. పండించిన వెంటనే దాన్ని అమ్ముకొని మంచి రేటుకి అమ్ముకొని వెంటనే డబ్బులు రాని కోరుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంట వేయాలా. కానీ గత ప్రభుత్వం 1,452 కోట్లు వాళ్ళకి బకాయిలు పెడితే ముఖ్యమంత్రి రాగానే ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ మీకు అందరికీ తెలుసు, మీరు అందరూ కూడా భోజనం చేశారు. చక్కటి అన్నా క్యాంటీన్స్ 2,25,000 మంది రోజు భోజనం చేస్తుంటే వాటిని మూసేశాడు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 175 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఓపెన్ చేసాం. మొత్తం మున్సిపల్ ఏరియాలో 203 ఉంటాయి. రూరల్ ఏరియాలో కూడా 200 అన్నా క్యాంటీన్స్ త్వరలో, అంటే ఒక 3-4 నెలలు యాక్చువల్గా అవి కూడా ప్రారంభించారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎవరైనా ఒక స్థలం కొనుక్కున్నా, ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా, ఒక ఇండివిజువల్ ఇల్లు కొనుక్కున్నా ఆ యొక్క డాక్యుమెంట్స్ వాళ్ళ పేరుతోనే వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చారు. అంటే మన దగ్గర ఉండవు, అన్ని గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. అవసరమైతే దాన్ని అప్పు పెట్టుకోవచ్చు వాళ్ళు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా, నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటి కాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్లజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు: లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.